వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన నిరసనగా లౌకిక సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి అన్ని రాజకీయ పక్షాలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక సూత్రమైనటువంటిది, ఒక ప్రాథమిక సూత్రం, ఈ దేశంలో అన్ని మతాలకు సమానమైనటువంటి స్వేచ్ఛ, సమానమైనటువంటి సమానత్వ హక్కులు కల్పించబడతాయి అనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈరోజు అపహాస్యం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కూడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలకు ముందు నువ్వు ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి మేము బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ విధమైనటువంటి హక్కులకు భంగం కలగదు, ఒకవేళ అటువంటి ముస్లిం సోదరులకు ఏదైనా హక్కులకు భంగం కలిగితే అవసరమైతే పొత్తులను కనుక విరమించుకుంటామనేసి చంద్రబాబు నాయుడు గారు నమ్మబలికి ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులను నయ్యవంచన చేసి మోసానికి గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పార్లమెంట్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు ముక్తకంఠిగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కనుక ఇవాళ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఆందోళనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుగా, ముస్లింలకు అండగా దండగా, ముస్లింలతో అడుగు వేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ముందుకు పోతా ఉన్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, బీజేపీ ప్రభుత్వాన్ని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు అండగానే ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది. అందుకే క్రియాశీలకమైనటువంటి మీరు ఏదైతే పొత్తులో ఉన్నారో మీరు పొత్తును విరమించుకోండి. తద్వారానే ముస్లింలకు సంబంధించినటువంటి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దరిద్రం కూడా వదులుతుందనేసి సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఈ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం. తుది వరకు వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని విరమించుకునేంత వరకు కూడా మా పోరాటం ఆగదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వేలాది మందిగా వచ్చి ఇక్కడికి మద్దతుగా తెలియజేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, బీసీఎస్సీ మైనార్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.